యాత్రామిత్రం సభ్యులందరికీ నమస్కారం. కిందటి నెల మనం అరుణాచల యాత్రకి వెళ్ళి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంలో మన సభ్యులు కొంతమంది వీడియోలు పెట్టారు. దాంట్లో వారి అనుభవాలు చెప్పారు. అయితే నా అనుభవాలు చెప్పమని గోవిందరామ గారు చాలా గురించి అడుగుతున్నారు. కానీ నేను మీతో ఎక్కువ సమయం వెచ్చించలేకపోవడం వలన నా అనుభవాలు చాలా తక్కువే. నేను నిజంగా చెప్పాలంటే ఆ యాత్రలో మీతో చాలా తక్కువ సమయం గడిపాను. అందువలన క్షమించాలి. దానికి కారణం ఏంటంటే నేను మా కుటుంబ సభ్యులతో రావడము, మాది తర్వాత వెంటనే కంచి యాత్ర అవి ఉండడం వలన మేము తొందరపడి వెళ్ళిపోయాము. ఈసారైనా సరే తదుపరి యాత్రలో మీ అందరితో కలిసి ఆనందం పంచుకుందామని అనుకుంటున్నాను. కిందటిసారి కుంభమేళలో చాలా బాగా జరిగింది. అలాగే ఈసారి కూడా అరుణాచల యాత్రలో కూడా అలా అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. సో ఈసారైనా ఈ యాత్రకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా మనం అందరం కలిసి చేసి మీతో అనుభవాలు పంచుకుందాం అని అనుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. అరుణాచల యాత్ర చాలా సఫలీకృతంగా జరిగింది. ఆ యాత్రకు పూనుకున్నటువంటి ఆంజనేయ శర్మ గారు, మా మేనమావ గారు, ఆయన ద్వారా మేము అందరం కూడా సరదాగా అరుణాచల గిరి ప్రదక్షిణ జరిగింది. యాత్ర కూడా అంతా సక్రమంగా జరిగింది. మా మేనమావకి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క యాత్రామిత్ర సమూహంతో కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తీర్థయాత్ర కానీ అదేవిధంగా విహారయాత్ర కానీ చేసుకుందాం అనే సంకల్పాలు చేసుకుంటే మరీ మంచిదిగా ఇప్పుడులాగే ప్రతిసారి కూడా ఆనందదాయకంగా ఉండొచ్చనే అభిప్రాయంతో నేను ఉన్నాను. అరుణాచలం గిరి ప్రదక్షిణం ఈ సంకల్పం ఏలూరుపాటి ఆంజనేయ శర్మ గారు, మా మేనమావ గారిది. గత సంవత్సరం ఇదే విధంగా కాశీ, ప్రయాగ, గయా, అదేవిధంగా అయోధ్య ఏ విధంగా అయితే సంకల్పించిన యాత్ర అంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఎంతమంది ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉంటే అంతమంది అరుణాచలం గిరి ప్రదక్షిణం చేయాలి అనే సంకల్పం. అదంతా కూడా చాలా దిగ్విజయంగా పూర్తయింది. చీకటితోటే మేము ఆ ప్రదక్షిణం ఆరంభించాము. ఎండ ఎక్కే సమయానికి ముగించేసాము. మధ్యలో కాస్త ఏదో సేద తీర్చుకుని వాళ్ళు సేద తీర్చుకోవడం, కాస్త అరటిపళ్ళు మొదలైన అల్పాహారాలన్నీ కూడా ముందరగానే సిద్ధం చేసుకున్నాం. మా మావయ్య గారు అందరికీ తరో కిట్టు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఏదో ఇబ్బంది పడిపోతున్నాం అనే బాధ లేకుండా చాలా సరదాగా మధ్యలో 8 దిక్కుల్లోనూ 8 లింగాల్ని దర్శనం చేసుకోవడం. అదేవిధంగా ముఖ్యంగా 11 నమ్మకాలు కూడా ఈ 14 కిలోమీటర్ల దూరం సమయంలో చెప్పుకుని ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాం. అదేవిధంగా కాస్త కబుర్లు ఉంటాయి, కాస్త జోకులు ఉంటాయి, అన్ని రకాలుగాను అలసట ఏ విధంగానూ అనిపించకుండా ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా అవీధ కుచలాంబ అమ్మవారి దర్శనం కూడా పరిపూర్ణంగా చేసుకుని భోజనాలు ముగించుకుని రమణ మహర్షి ఆశ్రమాన్ని చూసి ఆ పైన ఆయన కొండ మీద ఎక్కడైతే తపస్సు చేశారో అదంతా కూడా ఎక్కి చూసాం. అంటే పొద్దున్న నుంచి ప్రదక్షిణ చేశాం కదా, మధ్యాహ్నం ఏదో అలసిపోయాం అనే భావన లేకుండా ఆ కొండ ఎక్కడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా అది పూర్తి చేసుకుని అప్పుడు రూములకు వచ్చి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళాం. ఈ యాత్ర అంతా కూడా చాలా దిగ్విజయంగా పూర్తయింది. ఆ ఆంజనేయ సంకల్పం ఏదైతే ఉందో అది చాలా దిగ్విజయంగా పూర్తయింది. అలాగే ప్రతి ఏడాది కూడా పై ఏడాది రామేశ్వరం, ఆ పై ఏడాది శ్రీశైలం, ఇలాగా ఏదో ఒకటి యాత్ర చేస్తూ ఉండడం, సరదాగా నలుగురు కలుస్తూ ఉండడం అనేది ఆయన సంకల్పం. అది నెరవేరింది. ఆ విషయంలో మేమందరం కూడా కృతకృత్యులు అయినట్టుగా భావిస్తున్నాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. యాత్రామిత్రులు సభ్యులందరికీ శుభాకాంక్షలు. అరుణాచల యాత్ర 30వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా నాకు జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా 31 నుంచి జరిగినట్టుంది. 31 నుంచి 1వ తారీఖు ద్వారా జరిగింది. నాకు 30వ తారీఖు నుంచి జరిగింది. అంటే థర్స్డే నుంచి మొదలెట్టి థర్స్డే నేను ట్రైన్ రిజర్వేషన్ చేయించుకొని శుక్రవారం పొద్దున్న కల్లా నేను అరుణాచలం చేరుకున్నాను, తిరువణామలై చేరుకుని అక్కడ మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విశేషాలన్నీ తెలుసుకుంటూ అందరూ క్షేమంగా హోటల్కి చేరేదాకా రూములు అడ్జస్ట్మెంట్లు
ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలని చెప్పడాలు అవన్నీ చూసుకున్నాం. బుక్ చేయడం అయితే అనువే చేసింది, కానీ వచ్చిన తర్వాత అందరికీ ఏర్పాట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరెవరు ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు ఎక్కడొక్కటి ఉండాలి, ఇవన్నీ చేయడం జరిగింది. సో వచ్చిన తర్వాత మేమంతా లాస్ట్ ఇయర్ కాశీ ఇంకా ప్రయాగ వీటికి వెళ్ళాం కదా, దాని విశేషాలు మాట్లాడుకున్నాం. చాలా ఆనందపడ్డాం దానికి ముందు. అది జరిగింది. తర్వాత మన వాళ్ళందరూ వచ్చే లోపల, అంటే నేను 30వ తారీఖున వెళ్ళిపోయి 31వ తారీఖున చేరుకున్నాను కాబట్టి 31 సాయంత్రం వచ్చే లోపల నేను 3 టెంపుల్స్ కవర్ చేశాను. అదేంటంటే ఆది అరుణామలై టెంపుల్, అన్నామలై అంటారు, అరుణామలై. సో అరుణామలయ్య అన్నామలై పలకలేక అలా అన్నారు. సో ఆది అన్నామలై టెంపుల్, అది ఫస్ట్ అరుణాచలేశ్వరుడు వెలసిన లింగం అట. సో ఆ టెంపుల్ నేను ఫస్ట్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న అరుణాచలేశ్వరుడు టెంపుల్ని మూవ్ చేశారట స్వామిని. సో అందుకని ఆది అన్నామలై టెంపుల్కి వెళ్ళాను. తర్వాత సరే అరుణాచలేశ్వరుడు టెంపుల్కి వెళ్ళాను. తర్వాత అరుణగిరి నాథర్ అని చెప్పి ఒక భక్తుడు అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు. ఆయన టెంపుల్ జనరల్గా దొరకదు మనకు, అగ్నిలింగం వెనకాల ఉంటుంది. సో ఆటో వాళ్ళని పట్టుకుని మొత్తానికి అరుణగిరి నాథర్ టెంపుల్, అది కూడా శివలింగమే, బట్ అరుణగిరి చాలా చిన్న టెంపుల్ అనమాట అది. సో కానీ ఆయన భక్తుడు కాబట్టి ఆయన పేరు మీద ఆయన ప్రతిష్ఠించిన లింగం అనమాట అరుణగిరి నాథర్ టెంపుల్. సో ఈ 3 కవర్ చేసుకున్నాను. అరుణాచలేశ్వర టెంపుల్ వెళ్ళిన తర్వాత ఆటోవాడు నా చెప్పులు తీసుకెళ్ళి హోటల్లో పెట్టేయడం వల్ల నేను బేర్ ఫీట్తో రావడం, కాలు బొబ్బలు ఎక్కేయడం. సో నేను వచ్చిన వాళ్ళందరికీ నా కష్టాలన్నీ చెప్పడం, తర్వాత ఆ రోజు సాయంత్రం ఉండి నెక్స్ట్ రోజు మార్నింగ్ శనివారం పొద్దున్న, అంటే 31వ తారీఖు అనుకుంటా. సో 31వ తారీఖున బయలుదేరడం, అందరూ పొద్దున్నే 4:30-5 ఆ ప్రాంతాల్లో బయలుదేరాం. అక్కడి నుంచి మొదలెట్టిన తర్వాత దేవుడు దండం పెట్టుకుని మొదలెట్టాము. సో చాలా బాగా నడిచామండి. చెప్పాలంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం. సో వాయులింగం దాకా కూడా సింగిల్ వాక్ అనమాట. అంటే 7 కిలోమీటర్స్ 7.5 కిలోమీటర్స్ ఒక సింగిల్ స్ట్రెచ్ అనమాట నడిచేసాం. సో ఈసారి దీంట్లో భాగంగా సాత్విక్, అంజన్, తర్వాత సుమేధ వీళ్ళతో బాగా కబుర్లు చెప్పడం కుదిరింది అనమాట. సింగిల్ వాక్ కాబట్టి కాస్త నేను నెమ్మదిగా నడుస్తాను, ఎందుకంటే కాలు బొబ్బలు ఉన్నాయి కదా ముందు రోజు అనుభవం దృష్ట్యా. సో నేను నెమ్మదిగా నడుస్తాను. సింగిల్ స్ట్రెచ్లో 7.5 కిలోమీటర్స్ నడిచేయడం జరిగింది. చాలా 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 బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా అక్కడ మనం నడిచిన తర్వాత ఆది అన్నామలై టెంపుల్ చూసుకున్న తర్వాత కూర్చుందామని డిసైడ్ అయ్యాం. కూర్చున్న తర్వాత ఇంకా మా బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే కూర్చున్నప్పుడు కాళ్ళు మడిచిపెట్టి కూర్చోకూడదు, కాళ్ళు చాపుకుని కూర్చోవాలి. తర్వాత సుమేధ చెప్పింది ఈ టెక్నిక్ నాకు. సో అది తెలియక కాళ్ళు మడిచి కూర్చున్నాం. నేను గోవింద అన్నయ్య గారు ఇద్దరికీ కూడా పిక్కలు లాగేసాయి. అసలు చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట, నడవలేని పరిస్థితి. సో లిటరల్గా చాలా కష్టపడ్డాం. అంటే ఒక హాఫ్ కిలోమీటర్ల దాకా కాలు పిక్కలు ఒప్పుకోలేదు. అసలు నువ్వు కూర్చున్నావు కూర్చో అంతే, ఒప్పుకోలేదు. అక్కడి నుంచి ఆది అన్నామలై, కుబేరలింగం, ఆది అన్నామలై టెంపుల్ దాటిన తర్వాత కుబేరలింగానికి వెళ్ళే దారిలో మన వాళ్ళకి ఐడియా వచ్చింది ఏంటంటే నమ్మకం చమకం చదివితే ఎలా ఉంటుంది అని. సో అక్కడి నుంచి అంజన్ను, గోవింద అన్నయ్య గారు, కిరీటి, మరి పిఠాపురం అన్నయ్య గారు ఉన్నారు లేదు నాకు తెలీదు, బట్ యా సో చదివారనమాట. ఏది మన నమ్మకం చమకం చదవడం చాలా బాగుంది. పక్కనే నుంచున్నాం మేము. సో అక్కడి నుంచి కుబేరలింగం, ఈశాన్యలింగం ఇవన్నీ కవర్ చేసామన్నమాట. ఈశాన్యలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు కుబేరలింగానికి ఈశాన్యలింగం మధ్యలో అక్కడ కొండ చూస్తే అక్కడ శివుడు ఉన్నట్టు చాలాసేపు గడిపాం. అక్కడ నిజంగా శివుడు ఉన్నట్టున్నాడు. చాలాసేపు గడిపాం. చాలా మంచి అనుభవం అనమాట అది. నిజంగా శివుడు మనల్ని బ్లెస్ చేస్తున్నాడా అన్నంత హ్యాపీగా అనిపించింది. సో ఈశాన్య లింగాన్ని దాటేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ నేను మొదట చెప్పాను కదా అరుణగిరినాథర్ టెంపుల్ అని. ప్రతిరోజు అరుణగిరినాథర్ కొన్ని వ్యసనాల వల్ల ఇంకా నాకు అనవసరం ఈ జీవితం అని చెప్పి అరుణాచలేశ్వర టెంపుల్ నుంచి దూకేస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు పట్టుకుని కాపాడట. సో అక్కడి నుంచి ఆయన సుబ్రహ్మణ్యేశ్వరం భక్తుడు అయ్యాడు. సో అందుకని ఆయన మీద పెద్ద పండితుడయ్యి చాలా కావ్యాలు అవి రాశారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద. సో నేను మొదట చెప్పిన అరుణగిరినాథర్ టెంపుల్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఇది అన్నమాట లింక్. సో సుబ్రహ్మణ్యేశ్వరం టెంపుల్ చూసుకుని అరుణాచలేశ్వర టెంపుల్కి వెళ్ళడం దాదాపుగా 2.5 గంటలు 3 గంటల దాకా మాకు దర్శనం దొరకలేదు. అక్కడ ఇంత నడిచి 14 కిలోమీటర్లు నడిచి మళ్ళీ 3 గంటలు నుంచోవడం అనే దగ్గర పాపం సుమేధ, సాత్విక్ చాలా కష్టపడ్డారు నిజంగా చెప్పాలంటే పాపం వాళ్ళు. సో చిన్నపిల్లలు కదా మాతో కంపేర్ చేసుకుంటే. సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము
మన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళామండి. రమణ మహర్షి ఆశ్రమం. సో అక్కడి నుంచి ఇంకా నాకు ఓపిక లేదు, మావయ్య గారు కూడా వెనక్కి వచ్చేద్దాం అన్నారు. మన వాళ్ళు ఇంకా పైకి వెళ్ళారు. ఇప్పుడు గోవిందన్నయ్య గారు వీళ్ళంతా కూడా పైకి వెళ్ళారు. ఇంకా ఓపిక, చాలా ఓపిక ఉంది వాళ్ళకి, పైకి వెళ్ళారు. మాకు ఓపిక లేదు. ప్లస్ ట్రైన్ క్యాచ్ చేసేయాలి. సో ట్రైన్ క్యాచ్ చేయాలని చెప్పి నేను ఫాస్ట్గా బయలుదేరిపోయి 5 మేము బయలుదేరితే కానీ మాకు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. తిరువన్నామని డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. సో అందుకని చెప్పి మాకు వేరే ప్లేస్కి వెళ్ళి మేము ట్రైన్ ఎక్కాలి. సో సక్సెస్ఫుల్గా మాకు ఈ ప్రయాణం ఎలాంటి అలసట లేకుండా అరుణాచలేశ్వరుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా చాలా బాగా ఇది జరిగిందని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అసలు అరుణాచలేశ్వర టెంపుల్కి వెళ్ళడం అన్నది ఒక డ్రీమ్ అనమాట చెప్పాలంటే. సో నిజంగా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. వచ్చిన తర్వాత ఎవరెవరు ఎలా ఉన్నారు, కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి మాట్లాడుకున్నాం. ఇంకా నాకు తగ్గలేదు చెప్పాలంటే, బొబ్బలు అవి ఇంకా తగ్గలేదు. చాలా చాలా ఎఫెక్ట్ అయిపోయింది నాకు అది. బట్ భగవంతుడి దయ వల్ల మళ్ళీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ అరుణాచలేశ్వరుణ్ణి చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది చెప్పాలంటే. ఈసారి ఏంటంటే నా భార్యతో కలిసి వెళ్ళాలి, నడవాలి, మేమంతా మళ్ళీ మొత్తం నడవాలి, మొత్తం అనుభవాలన్నీ పంచుకోవాలని, ఎక్కడెక్కడ ఏమేమి చూసాను పంచుకోవాలని చాలా మనసు ఉవ్విళ్ళూరుతుంది. సో ఆ భగవంతుడి కృప ఉంటే మళ్ళీ వెళ్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. థ్యాంక్ యూ. అరుణాచల్ గిరి ప్రదక్షిణకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అయిన అంజమాయ్కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అంటే చిన్న విషయం కాదు. 65+ ఏజ్లో కూడా ఆ రోజు గిరి ప్రదక్షిణ నాడు మావయ్య చూపిన ఎనర్జీ అనేది నిజంగా మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఇలాగే ఎవ్రీ ఇయర్ మావయ్య ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా మేము దైవ దర్శనాలు చేసుకునే భాగ్యం కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామివారి దర్శనం కానీ, తర్వాత రమణ మహర్షి ఆశ్రమం చూసుకోవడం కానీ అన్నీ చాలా చక్కగా జరిగాయి. నేను చాలా 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 ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ని. సో ఇలాంటివి మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 10 మంది బంధువులతో కలిసి చేసిన ఈ అరుణాచలే యాత్రలో, ముఖ్యంగా గిరి ప్రదక్షిణలో సుమారు 20 సంవత్సరాల వయసు ఉన్నవారి దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారి వరకు కూడా యాత్ర మధ్యలో ఎలా కాళ్ళు నొప్పులు వచ్చినా, నీరసం వచ్చినా వెనకడుగు వేయకుండా ఏదో ఒక తెలియని దైవశక్తి ముందుకు నడిపించి గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేలా చేసింది. ఖచ్చితంగా ఇది ఆ అరుణాచలేశ్వరుని యొక్క శక్తి. అనుకున్న దానికన్నా ఆ స్వామి యొక్క దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ దర్శనం బంధువులతో కలిసి, అన్నలతోనూ, చెల్లెళ్ళతోనూ, మావయ్యలతోనూ, పెదనాన్నలతోనూ అందరితో కలిసి చేయడం అనేది ఈ యాత్ర మరింత ఆనందం చేకూరేలా చేసింది. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళిన యాత్రలన్నింటిలోనూ నాకు చాలా సంతృప్తిగా అనిపించింది, చాలా నచ్చింది. అనుకోకుండా సద్వినియోగపరుచుకున్నది అరుణాచలం యాత్ర. ఎందుకంటే ఇది బంధుమిత్రులతో కలిసి వెళ్ళడం వల్ల చాలా ఆనందంగా అనిపించింది. మొదట్లో అరుణాచలం గిరి ప్రదక్షిణ అనగానే నేను కొంచెం భయపడ్డాను, ఇంకా చేయగలను అని. కానీ అందరం కలిసి వెళ్ళడం వల్ల అదేమీ తెలియలేదు, చాలా సరదాగా గడిచింది. మధ్యలోకి వచ్చేసరికి అందరికీ ఓపిక క్షీణించింది, అందరికీ కాళ్ళు నొప్పులు వచ్చాయి. అయినా అందరం కలిసికట్టుగా వెళ్ళడం వల్ల అవన్నీ సదుమడిపోయాయి. సరదాగా హుషారైన వాతావరణంలో వెళ్ళొచ్చాం. అది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఒంటరితనం అన్న భావన రానివ్వకుండా చేసింది ఈ యాత్ర. చాలా సంతోషంగా ఉంది దానివల్ల. విజయవంతంగా గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని స్వామిని దర్శించుకుని రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. దాన్ని నేను ఎప్పటి నుంచో ఈ యాత్ర ప్లానింగ్ ఉన్నా నేను ఆఖరి నిమిషంలో ఫిక్స్ అయ్యి యాడ్ అయ్యి వెళ్ళడం, ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులోనూ అందరితోనూ కలిసి వెళ్ళడం వల్ల ఆహ్లాదకరంగాను, అన్ని రకాలుగా చెప్తున్నా కదా, ఒంటరితనం అన్న భావన అన్నది లేకుండా బాగా గడిచిపోయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను అరుణాచలం ట్రిప్ వెళ్ళడం జరిగింది. ఈ ట్రిప్లో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అరుణాచలేశ్వర స్వామి దయ వల్ల నేను 3వసారి విజయవంతంగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాను. నిజంగా ఇది నాకు చాలా అదృష్టం అనిపించింది.
ప్రతి అడుగులోనూ ప్రతి నడకలోనూ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్తో మెయిన్గా నాకు ఈ ట్రిప్ చాలా మెమొరబుల్ అనిపించింది, చాలా నచ్చింది. ఇలాంటి ట్రిప్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. నమస్తే. మన అరుణాచల తీర్థ యాత్ర గురించినటువంటి నా అభిప్రాయాలు అయితే కనుక చాలా చక్కగా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అయితే మా అల్లుడు గారు చైతన్య గారిది కొంచెం ముందు రోజు ఆయన వెళ్ళడం, ముందు రోజు చెప్పులు లేకుండా నడవడం, ఆ కాళ్ళకి అప్పుడులు అవి పడడంతో కొంచెం ఆయన అనీజీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ ఎఫెక్ట్ మర్నాడు నడకలో కనపడలేదు. ఆయన తంటాలు ఆయనే పడ్డారు, పాపం ఏమి ఇబ్బందులు పడ్డారో ఎలా పడ్డారో కానీ మొత్తం మీద అలాగే బండగా నడిచేసి ఆయన చాలా ఓర్పుగా మన టీంకి సహకరిస్తూ నడుపుకుంటూ వచ్చారు కథనే. అందుకని ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు. ఓ యాంగిల్లో కొంచెం సారీ కూడా. ఇక ఈ యాత్ర గురించి మొట్టమొదటి యాత్ర అరుణాచలం అని నా నోటమడం బయలుదేరిన మరుక్షణం ఎస్ అని చెప్పి ఆమోదం తెలిపిన వారు శ్రీ రాజేశ్వరరావు గారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే పైగా ఇంకొక మార్పు కూడా, ఇలా లేడీస్ కూడా వస్తే పర్వాలేదు అంటే అంతక్రితం మనంతా మగ బ్యాచే కదా, ఏదో ఉద్దేశం ఏంటంటే మగ బ్యాచ్ అవడంలో ఏదో ఎక్కడ స్నానం చేసినా ఎక్కడ పడుకున్నా ఏదో ఉన్నా లేకపోయినా కాలక్షేపం అయిపోతుంది, అడ్జస్ట్ అవ్వడం ఈజీ అవుతుందని మగవాళ్ళని ఎన్నుకోవడం జరిగింది గతంలో. ప్లస్ వెళ్ళిన కార్యక్రమం అలాంటిది కాబట్టి. అయితే ఈ మాట ఆడవాళ్ళని కలుపుతూ ఉంటాయో దానికి ఉందని చెప్పి మన అమ్మాయిని కూడా ఒకరిని కలిపి మొత్తం మీద ఓకే చేసుకున్నాం. బాగా జరిగింది ఆ కార్యక్రమం కూడా. వాళ్ళు కూడా చాలా ఓపికగా చక్కగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. అందుకని ముఖ్యంగా రాజేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలతో, ప్లస్ వారి అబ్బాయి, ఆయన అంతకంటే ఎన్నాళ్ళో పరిచయం ఉన్నంత ఫ్రెండ్లీగా మనతో మాట్లాడారు. అలాగే ఆయన మేనల్లుడు, ఆయన భార్య, అలాగే పిల్లాడు వాళ్ళు కూడా చాలా చక్కగా. ఎక్కువసేపు మాట్లాడే అవకాశం రాలేదు, సమయం తక్కువ మూలని. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవడం, మనాడు పొద్దున్న లేచి పరిగెత్తడం, మళ్ళీ తిరిగి రాగానే వాళ్ళ ప్రయాణం, వాళ్ళు ఇంకో ట్రిప్ కూడా పెట్టుకోవడం, వీటి వల్ల చిన్న ఎక్కువసేపు అందరితోటి మాట్లాడడం కుదరలేదు. కానీ బాగానే జరిగింది కార్యక్రమం. అది వాళ్ళ ఆ కుటుంబం యొక్క అనుబంధం మనకి ఎన్నాళ్ళుగానో పరిచయం ఉందేమో అన్నట్టుగా జరిగింది. వాళ్ళకి వారందరికీ, వారి బంధువులందరికీ ప్రత్యేక అభినందనలు. ఇక మన యాత్రలో ఉత్సాహంగా సరసంగా మాట్లాడుతూ అందరినీ నవ్వుతూ అలుపు ఎరగకుండా చేసేలా కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పినటువంటి గోవిందరామయ్యకి ప్రత్యేక అభినందనలు. ఏమన్నా గోవిందరామయ్యకి. అలాగే అందరికీ తలలో నాలుకలో ఉంటూ మా అందరితోనూ కలివిడిగా ఉన్నటువంటి, అందరికీ ఉపకారస్తులుగా ఉంటూ ఎవరికి ఏ సహకారంగా వస్తున్నా రెడీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యానికి ప్రత్యేక అభినందనలు. ఇక నేను మరి కిరీటితో ఈ మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. నేను అంజన్తో కూడా వాళ్ళిద్దరితోటి ఎక్కువ మాట్లాడే అవకాశం ఈ ట్రిప్లో కలిగింది నాకు. ముఖ్యంగా కిరీటితోటి స్నేహపూర్వకంగా చెప్పిన కబుర్లు అయితేనే, అలాగే అంజన్తో వాడి జ్యోతిషానికి సంబంధించిన చర్చలు కానీ, అలాగే చాలా విషయాలు. నిజంగా ఇంతవరకు నేను అంజన్ని ఏదో బాల కొడుకు అన్నట్టుగానే ఉంచేవాడిని తప్ప ఓ సొంత వ్యక్తిత్వంతో కూడిన వ్యక్తిగా, ఒక లెక్క పెట్టదగిన వ్యక్తి, మంచివాడు, యోగ్యుడు, ఆసక్తి ఉన్నవాడు, విషయాసక్తి ఉన్నవాడు, నాలెడ్జ్ మీద, ఇలాగా కొన్ని మంచి అభిప్రాయాలు అతని మీద ఏర్పడ్డాయి. ఆ రకంగా ఆ జంటకి, కృష్ణార్జునుల్లో ఉన్నారు ఆ బావబామరుడు ఇద్దరును, వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను ఈ యాత్రాపరంగా. ఇక కార్తిక్ వాడు కూడా చాలా ఎక్కువసేపు నాతో మాట్లాడడం కుదిరింది. ఈ నడక వంకన ఎక్కువసేపు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఫ్రెండ్లీగా. వాడు పెదనాన్నగారిని బెరుకులేకుండా వాడు మాట్లాడడం, అలాగే నాకు కూడా ఎంతో చనువుగా, ఎంతసేపు ఏదో అమ్మ కూచులాగో లేదా తండ్రి కూచులాగో వాడిని ఉండేవాడిని తప్ప, మొన్న కాశీయాత్రలో చాలా సన్నిహితం అయ్యాడు, ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాడు.
కార్తిక్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఇతోదిక వృద్ధి వాడికి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. సుమేధ ఆ అమ్మాయి ఆడపిల్ల అయినప్పటికీ మరి ఏమాత్రం అలసట లేకుండా వాడి తమ్ముడు అంతకంటే హుషారుగా వీళ్ళిద్దరూ కూడా చాలా సరదాగా నడుచుకుంటూ వచ్చారు మనతోటి. వాళ్ళిద్దరికి కూడా అందరికంటే చిన్నవాడు వాళ్ళే మన బ్యాచ్లో ఈ ట్రిప్లో. వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుగు శుభాశీస్సులు చెప్తున్నాను. ఇంకా మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అరుపునే మాట లేకుండా ఈ నడక ఇంతేనా అన్నట్టుగా అంత సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళాం. ఒక మంచి అనుభవాన్ని మాత్రం మిగిల్చింది. ఈ రివ్యూలో అంటే నేను వ్యక్తుల పేర్లు మర్చిపోతే క్షమించండి, నాకు గుర్తున్న మటుకు అందరినీ చెప్పాలని అనుకుంటున్నాను. ఇక యాత్రాపరంగా చెప్పాలంటే కనుక మనకి రాజేశ్వరరావు గారి గైడెన్స్ అవనండి, గోవిందరామయ్య గైడెన్స్ కొంత ఉంది మనకి. అలాగే మనం సేకరించిన సమాచారాలు అన్నీ నేను ఇక్కడ సేకరించిన సమాచారాన్ని బట్టి సాక్స్ కంపల్సరీ వేసుకోమని చెప్పి సజెస్ట్ చేశాను, తెచ్చాను కూడా. కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. నేను వేసుకున్నాను కాబట్టి సుఖంగా నడిచానని అనుకుంటున్నాను. తర్వాత ఏవో మన సరంజామాలు సరదాగా ఏదో బిస్కెట్ ప్యాకెట్ మంచినీళ్ళు మధ్య మధ్యలో తాగుతూ కాలక్షేపం ఇబ్బంది లేకుండా కథ నడుపుకుంటూ వెళ్ళాం. అది శారీరకమైన సమస్యలు మా అల్లుడు గారి చిన్న ఈ కాలు సమస్య, కాలికి బొబ్బలెక్కిన సమస్య తప్ప ఇక మిగతా వాడు ఎవరికి ఏ సమస్యలు రాలేదు. బాగానే ఆరోగ్యంగానే అందరూ గడిపాము. ఒకరోజు 2 రోజులు గట్టిగా మాడుతూ 1.5 ప్రయాణం కాబట్టి. ఇక రివ్యూలో అయితే మనం ముందుగా సేకరించుకున్న సమాచారం అయితేనే మనం ముఖ్యంగా 8 మూలలా ఉన్నటువంటి 8 దిక్కులా ఉన్నటువంటి శివక్షేత్రాలని, శివలింగాల్ని దర్శించడం. అవి కాక మరి ఆదిమూల స్వామిని, శివుణ్ణి దర్శించడం. సరే, మెయిన్ స్వామి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం ఒక ప్రత్యేకమైన అనుబంధం. మరి ఆల్రెడీ పౌర్ణమికి జస్ట్ గడియల ముందుకి మనం వెళ్ళాం, చతుర్దశి గడియల్లో వెళ్ళాం. పౌర్ణమి అయితే అసలు ఈ మాత్రం తట్టుకోలేం. అక్కడ కాశీయాత్రలో తెలియకుండా వెళ్ళినట్టే మనం ఇంచుమించుగా పౌర్ణమి గడియలకు ఆ ఊళ్ళో ఉన్నాం. దర్శనం సమయానికి ఇంకా పౌర్ణం రాలేదు, కానీ ఆ ఊళ్ళో ఉన్నాం పౌర్ణమి గడియలు ప్రవేశించే సమయానికి. సో పౌర్ణమికి వెళ్ళినట్టే అయ్యింది ఓ రకంగా ఇది కూడా. ప్లస్ ప్రత్యేకమైన ముఖ్యంగా ప్రదోషం దాటిన వెంటనే వెళ్ళేమో ఆ మహానందిని చూడగలగడం ఆలయంలో ఉన్నటువంటిది. అలాగే వీరు తపస్సు చేసినటువంటి రమణ మహర్షి తపస్సు చేసినటువంటి పాతాళ గుహకి చూడగలగడం. అలాగే వారి ఆశ్రమానికి కూడా వెళ్ళాం. ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ ఆశ్రమంలో ఓ చక్కని అనుభూతి, కొన్ని వైబ్రేషన్స్ మనం పొందామని నేను అనుకుంటున్నాను. నా మటుకు నాకు చాలా ఆనందంగా హాయిగా అనుభవించాను. అది ఈ చక్కని అనుభూతులు ఏమైనా సరే జీవితకాలంలో ఒకసారన్నా కనీసం చేయదగినటువంటి ప్రదక్షిణంగానే అనిపించింది. ప్రదక్షిణ సమయంలో కూడా మనం మామూలు కబుర్లతో పాటు ఆ గిరిని శివ స్వరూపంగా చూస్తూ వెళ్ళడం, మధ్య మధ్యలో ఫోటోలు అవి తీసుకున్నాం. అలాగే ఆ గిరి ప్రదక్షిణ సమయం అంతా కూడా నమ్మక పారాయణలు 11 పారాయణలు కొందరు చేశారు, నామస్మరణలు కొంతమంది చేశారు, ఏదో మంచి ఉపయోగకరమైన కబుర్లు కొంతమంది చెప్పుకున్నాం. కొంతసేపు అటు ఇటుగా అందరం కూడా సత్కాలక్షేపం చేస్తూ చక్కని యాత్రగా దీనిని ముగించుకున్నాం. మరి ఆహార వ్యవహారాల్లో కూడా మనం వీలైనంత ముందు రోజు రాత్రి తగినంత ప్లాన్డ్గా అవ్వలేదేమో నిజానికి, కానీ మన్నాడు పొద్దున అంతకంటే సాధ్యం కాదు. వాడు బాగానే లాక్కొచ్చేసామని అనిపించింది. మరి వాళ్ళు మన రాజేశ్వరరావు గారు కుటుంబం మాత్రం కొంచెం ముందుకి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల పూర్తి కలిసి అవ్వలేదు, కానీ ఇంచుమించుగా బాగానే నడిపామని అనుకుంటున్నాను. కాబట్టి చాలా తృప్తికరంగా, సంతోషంగా ఈ యాత్ర ముగిసిందని నేను భావిస్తున్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. మరొక ముఖ్యమైన అపురూపమైన విషయం ఏమిటంటే, మనకి చాలా అరుదుగా లభించే అలభ్యమైన, అపురూపమైన, అద్భుతమైన ప్రసాదాలని అందించినందుకు, ముఖ్యంగా స్వామివారి యొక్క అభిషేక జలం, అలాగే ఈ చుబుకానికి పెట్టుకునేటువంటి కస్తూరి, పైగా ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలు
అక్కడి నుంచి ప్రత్యేకంగా నివేదన చేసినటువంటి లడ్డూ ప్రసాదం తిరుపతి నుంచి తెచ్చి మన టీం అందరికీ అందించినందుకు ఏమని గోవిందరామయ్య ఘనపాటికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అందరి తరపున. చాలా చాలా అరుదైన కలియుగ వైకుంఠ నాయకుని యొక్క ఆనంద నిలని యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ప్రసాదాన్ని మనకి చాలా అపురూపంగా అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇది కూడా మనం చాలా గుర్తుంచుకోదగిన, ఈ ట్రిప్లో గుర్తుంచుకోదగిన విషయాల్లో ఇది ఒకటి. మరి బతికి బాగుంటే అన్నీ కుదిరితే కనుక నెక్స్ట్ ఇయర్ రామేశ్వరానికి దృష్టిలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫిబ్రవరి 1 to 4 తారీఖుల మధ్యలో కావచ్చు. కొంచెం పకడ్బందీ ప్లాన్ వేసిన తర్వాత చెప్తాను. నేను సేకరించిన సమాచారం ప్రకారంగా మధురైలో మకాం పెట్టుకుని అక్కడి నుంచి రామేశ్వరం, అలాగే రామేశ్వరం, మధురై ఎలాగో చూస్తాం, అలాగే రామేశ్వరం, కన్యాకుమారి, తంజావూరు, ఈ 4 అంటే తంజావూరు, కన్యాకుమారి ఒక ట్రిప్పు, రామేశ్వరం ఒక ట్రిప్పు, మధ్యలో మకాం, మధుర అని అనుకుంటున్నాను. నాకు అర్థమైన దాని ప్రకారంగా మీరు కూడా ఆలోచించండి, చూడండి, సేకరించండి సమాచారం. అవకాశం ఉంటే, అవకాశం ఉన్నవాళ్ళు చూద్దాం. సేమ్ ఇదే రకంగా మకాము, భోజనాలు నావి, ప్రయాణాలు ఎవరో వాడవి, అక్కడికి చేరుకోవడం, అక్కడి నుంచి నేను చూసుకుంటా మళ్ళీ ఎవరి దాని వాళ్ళు వెళ్ళాం. ఇది బహుశా 2 రాత్రులు అవసరం అవుతుందేమో అనిపిస్తుంది. మరి పూర్తి పకడ్బందీ మీరందరూ కూడా ఆలోచించి చెప్తే ఆ సలహాల ప్రకారంగా కరెక్ట్ ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచి ప్లాన్ చేసేదని అనుకోక కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని కూడా. సరే, ప్రస్తుతానికి నేను మర్చిపోయిన వాళ్ళని ఏమనుకోకండి. అందరికీ అభినందనలు, పెద్దవాళ్ళకి నమస్కారం, పిల్లలకి శుభాశీస్సులు. అందరూ కూడా మరింత ఉత్సాహంగా ఉంటారని, ఈ తరచూ ఇలాంటి ఉత్సాహకరమైన కార్యక్రమం ఇదే గ్రూప్గా వస్తే సంతోషం, లేదా మీ ప్రణాళికల్లోనన్నా మీరు ఒక మంచి కలయికకి ఈ రకంగా కలుస్తూ ఒకరి అనుబంధాలను ఒకరిని పంచుకుంటూ, అనుబంధాలని పెంచుకుంటూ, అనుభవాలని పంచుకుంటూ అందరం కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, మరి అరుణాచలేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి, భక్తిపూర్వకమైనటువంటి పాదాభివందనాలు, లేక సాష్టాంగ నమస్కారాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నుండి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఎన్నో శరీరాలను తీసుకున్న జీవుడు అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే ఎంత అదృష్టమో! బ్రహ్మ 2 రాతలు రాస్తాడు. ఒకటి అరుణాచలం వెళ్ళక ముందు, రెండోది అరుణాచలం వెళ్ళిన తర్వాత. ఓం నమ శివాయ. బల్లె 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 పెద్ద బావా, బలెరా ఓ చిన్న బావా. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మోదగర నిగమోతమ సమవేద సారం వారం వారం. మోదగర నిగమోతమ సమవేద సారం వారం వారం. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా. నాద తనుమనిషం సద్యోజాతాది పంచవక్త్రజ. సద్యోజాతాది పంచవక్త్రజ. సద్యోజాతాది పంచవక్త్రజ. సరిగమ పదని స్వర సప్త స్వర. సద్యోజాతాది పంచవక్త్రజ. సరిగమ పదని
परसप्त स्वर विद्यालोलं विदलितकालं विमलहृदय त्यागराजपालं विद्यालोलं विदलितकालं विमलहृदय त्यागराजपालं विद्यालोलं विदलितकालं विमलहृदय त्यागराजपालं विद्यालोलं विदलितकालं विमलहृदय त्यागराजपालं नाद तनुमनीशं शङ्करं नमामि मे मनसा शिरसा नाद तनुमनीशं